ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో మరుగున పడి ఉన్నాయని, గత 30 ఏళ్ల నుండి ఉద్యమాల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించారని, రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించినట్లయితే కూటమి ప్రభుత్వం సహకారంతో నేటి వరకు మరుగున పడి ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేస్తానని విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పోతల దుర్గారావు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర ఉద్యోగుల సంఘ కన్వీనర్ నూతలపాటి భరత్ భూషణ్ రాజు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అంపోలు ప్రసాద్, పీబ్యాక్ టు సొసైటీ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ టి ఉపేంద్ర కుమార్, అడ్వకేట్ డి రాంబాబు, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పోతల దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో. ఆ ఎన్నికల బరిలో భోజనవాదాన్ని నిర్మించడానికి ఒక మిత్ర సంఘాలు 10 సంఘాలు పాల్పరచడం వల్ల ఎమ్మెల్సీ బరిలో నిల్చుంటున్నాం. మరి దీనికి సంబంధించి గతంలో కొందరు ఎమ్మెల్సీగా మన ఉత్తరాంధ్రలో చేస్తున్నారు. పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గతంలో కలిసి పనిచేసాము. పీడిఎఫ్ ఎమ్మెల్సీలోనే ప్యాప్టో పక్షాన ఇప్పుడు 3 వ్యక్తులు నిల్చుంటున్నాం. మరి వేరే జాక్టో పక్షాన ఒక వ్యక్తి నిల్చుంటున్నారు. ఉపాధ్యాయ సమస్యలు అనేకం సమస్యలుగానే ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులవి ఎన్నో సమస్యలు మరుగున పడిపోయి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వ విధానాల్లో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ లోకం కోరుకుంటుంది. ఉత్తరాంధ్ర శాసన మండలి తరఫున ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ఎన్నో సమస్యల మీద అన్ని విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి సిబ్బంది తాలూకా సమస్యలు పరిష్కరిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తాలూకా వాయిస్ని మండలిలో వినిపించడానికి నేను ముందుకొచ్చాను. మరి ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రంలో 1990లో ఫౌండర్ని నేను. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రాష్ట్ర గౌరవశీలుగా ఉంటున్నాను. ఒక సంఘాన్ని నిర్మాణం, సంఘ సమస్యల మీద పనిచేయడం, ఉపాధ్యాయ సమస్యల మీద ఏమిటనేది మాకు తెలుసు. గత 35 సంవత్సరాలుగా మాకు ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది. ఎన్నో సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము. అలాగే ఉపాధ్యాయ సమస్యల్ని అన్ని కేడర్లకు సంబంధించి సమస్యల మీద మాకు అవగాహన ఉంది. మరి తప్పనిసరిగా మాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే శాసన మండలిలో ఉపాధ్యాయులకు తగు న్యాయం చేస్తానని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అక్కడక్కడ క్యాంపెయిన్లు చేస్తున్నాము. మరి ఇంకా త్వరలో జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో ఇంకా ప్రసారాన్ని ఉధృతం చేసి టీచర్స్ ముందుకు వెళ్ళి మా తాలూకు వాణిని వినిపించి వాళ్ళ యొక్క బలాన్ని మేము వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని రేపు మండలిలో ఘన విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఉపాధ్యాయ లోకానికంతా మేము అదే చెప్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి 2 ఎమ్మెల్సీలు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉపాధ్యాయ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించలేదు. వారి పుష్కరకాలంగా ఒక ఎమ్మెల్సీ గారు చేస్తే గత 5 సంవత్సరాల్లో చేసిన ఎమ్మెల్సీ గారు తాలూగా సేవలు విఫలమయ్యని ఉపాధ్యాయ లోకం అనుకుంటుంది. కాబట్టి మాకు ఈసారి అవకాశం ఇచ్చినట్లుగా అయితే ఎంతో చరిత్ర ఉన్నటువంటి, ఎంతో ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి, ప్రజా సంఘాల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా అయితే ఉపాధ్యాయ లోకానికి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా నేను వాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి సేవాభావంతో పనిచేసి వాళ్ళ సమస్యల పట్ల తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తానని నేను మీ ముందు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా మాకు సహకరించి మాకు తప్పనిసరిగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును పోతల దుర్గారావు అనే నాకు వేసి మండలికి అత్యధిక మెజార్టీతో పంపిస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. తదుపరి రాష్ట్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ నూతలపాటి భరత్ భూషణ్ రాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఉద్యోగ సంఘం ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక కన్వీనర్గా ఉన్నాను. నా పేరు నూతలపాటి భరత్ భూషణ్ రాజు. ఇప్పుడే హర్షణ్ గారు, జీవి హర్ష్ కుమార్ గారు, మా మమలాపురం మాజీ ఎంపీ గారు మరి పోతల దుర్గారావు గారి గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సమయభావం సమయానికి అందుకోలేకపోయారు. మరి మా ఉత్తరాంధ్ర బహుజన ఫ్రంట్ తరఫున మరి సుందరగడ్డం పట్టభద్రుల నియోజకవర్గం అటు తూర్పుగోదావరి జిల్లాలో, అట్లానే బహుజన అభ్యర్థిత్వం ప్రకారం పోతల దుర్గారావు గారిని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగాను మరి మా బహుజన ఫ్రంట్ తరఫున మరి దళితులంతా కూడా కలిసి మా అంబేద్కర్ వాదాన్ని, మరి బీసీ వాదాన్ని
భుజాన్ని ఎత్తుకుని జ్యోతిరావు పూలే అంబేద్కర్ వాదాలని బలపరుస్తూ మరి ఇక సంఘటితంగా మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మరి పోతుల దుర్గారావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకి ఓటు వేసి అత్యధిక గెలిపించాలి.